ఎన్నికల రణరంగంలో అధికార పార్టీ ప్రలోభాలు, ఒత్తిళ్లు, దౌర్జన్యాలు, అరాచకాలని ఎప్పటికప్పుడు మీడియా మిత్రులు ప్రజల దృష్టికి, ఎన్నికల కమిషన్ నిరంతరం పర్యవేక్షించే విధంగా కృషి చేసిన మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ 5 సంవత్సరాలు విచ్చలవిడిగా ప్రవర్తించినటువంటి ముఖ్యమంత్రి దగ్గర నుంచి కింద వార్డు స్థాయి నాయకత్వం, వైకాపా నాయకత్వం, ఈ రాష్ట్రంలో పోలీస్, రెవెన్యూ ఎన్నికల కోడ్ వచ్చాక, ఎన్నికల షెడ్యూల్ విడుదల ముందే, ఎన్నికల 6 నెలల సమయం ఉందన్నప్పుడే అధికారులు కొంత జాగ్రత్త పడతారు. ఇది ఎవరు అధికారంలో ఉన్నా, ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా, ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఎన్నికలకు 6 నెలల ముందు అధికారులు ఒక పార్టీ వైపు కాకుండా పనిచేస్తారు. ఎన్నికల కమిషన్ ఆదేశించిన, వార్నింగ్ ఇచ్చిన, అధికారుల్ని మార్పులు చేసిన ఈ దఫా ఎన్నికల్లో పై స్థాయి నుంచి ఎన్ని ఆదేశాలు ఇచ్చినా పోలీసు యంత్రాంగం కొన్ని ప్రాంతాల్లో ప్రవర్తించినటువంటి తీరు చూశాక వీళ్ళలో మార్పు లేదు, అధికారులు అనేది మర్చిపోయారు. ఎక్కడ కూడా ఎన్నికల కమిషన్ పరిధిలో పనిచేస్తున్నాం అనేటువంటి భయం కాదు కదా, ఆలోచన కూడా లేదు వీళ్ళకి. దానికి ఉదాహరణే నిన్నటి రోజున చంద్రగిరి స్ట్రాంగ్ రూమ్ దగ్గర జరిగినటువంటి ఘటన. తిరుపతి నగర నడిబొడ్డున స్ట్రాంగ్ రూమ్ దగ్గరికి అభ్యర్థులు పోవాలంటే, లేకపోతే అభ్యర్థి తరపున చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ పోవాలంటే 100 నిబంధనలు చెప్తున్న అధికారులు, పోలీసు యంత్రాంగం, 100 మంది వైసీపీ గూండాలు రాడ్లు, సుత్తులు, కత్తులు ఎత్తుకొని స్ట్రాంగ్ రూమ్ దగ్గర ఎందుకున్నారు? మళ్ళీ ఎస్పీ పాటిల్ గారు చెప్తారు అది చిన్న ఘటన, నాని గారు సంయమనంగా ఉండాలా, మేము అదుపు చేస్తాం. 100 మంది వైకాపా గూండాలు ఎలా లోపలికి ప్రవేశించారు? ఇంకా రక్షణ ఎక్కడ ఈవీఎంలకి? స్ట్రాంగ్ రూమ్ దగ్గరకు అంతమంది రౌడీలు వచ్చాక ఎస్పీ గారు వాళ్ళ మీద చర్యలు తీసుకోకుండా ఆయన మళ్ళీ చిలక పలుకులు పలుకుతున్నారు. గూడూరులో చూసాం. గూడూరులో ప్రశాంతంగా జరుగుతున్న పోలింగ్ కేంద్రంలోకి అభ్యర్థి మేరిగ మురళీ గారు, నరేందర్ రెడ్డి గారు, వైకాపా నాయకుడు జొరబడి అక్కడ ఉన్నటువంటి రామచంద్రారెడ్డి అనేటువంటి నాయకుడిని ఎస్ఐ కొట్టి వైకాపా నాయకులకు హ్యాండ్ ఓవర్ చేస్తాడు. దారుణమైన పరిస్థితి. మరొక పటాభి రామిరెడ్డి గారు, నీ అంతు చూస్తా, నిన్నే టార్గెట్ నాకు, ఆయన చొక్కా పట్టుకొని పోయి లాక్కుపోతారు. ఎమ్మెల్యే వస్తే గందరగోళంగా మాజీ ఎమ్మెల్యే సునీల్ మీద దాడి. అక్కడున్న ఎస్ఐ అంజిరెడ్డి వైఎస్ఆర్సీపీకి పనిచేయాలనుకుంటే చొక్కా ఇప్పేసి వైఎస్ఆర్సీపీ బనీన్ వేసుకొని ఎన్నికల్లో తిరగచ్చు. లేకపోతే సిఐ వేణుగోపాల్ రెడ్డి, డిఎస్పి సూర్యనారాయణ రెడ్డి, మీకు అందరికీ జగన్మోహన్ రెడ్డి మీద ప్రేమ ఉంటే వైఎస్ఆర్సీపీలో చేరి పనిచేసుకోండి. ఈరోజు నేతలు, వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడుతున్నారు, పోలీసులు సరిగా వ్యవహరించలేదంట. పోలీసులు సరిగా వ్యవహరించలేదని సజ్జల, అనిల్ కుమార్ యాదవ్ వీళ్ళందరూ మాట్లాడితే నవ్వొస్తుంది. అసలు స్థానిక సంస్థలు అంటే వీళ్ళకి ఎన్నికలు అంటే పోయినసారి లాగా పంచాయతీలు, మండలాలు, మున్సిపాలిటీలు లాగానే ఇట్నే జరుపుకోవచ్చు అనుకున్నారు. ఇది కేంద్రంలో పైన ఎన్నికల కమిషన్ ఒకటి ఉంది, ఈడ ఎన్నికలు జరపాలా, ప్రజలు వచ్చి ఓట్లు వేయాలనేది మర్చిపోయినట్టున్నారు. చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేస్తే
స్వయంగా ప్రతిపక్ష నాయకుడు ఎన్ఎస్జీ సెక్యూరిటీ కేసు లేదు, కరపత్రం ఇవ్వడానికి వచ్చాడు రమేష్ గారు అని చెప్పారు ఇప్పుడున్న మంత్రి. తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద డీజీపీ ఆఫీస్ పక్కన దాడి, ఒక్క అరెస్ట్ లేదు. తాడిపత్రి ఘటన, పెద్దారెడ్డి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంట్లో పోయి కూర్చొని, ఇంట్లో ఆయన కూర్చునే కుర్చీలో కూర్చొని దమ్ముంటే రాని, ఆయన ఇంట్లో కూర్చొని ఆయన్నే పిలవడు, చర్యలు లేవు. ఈ విధంగా అంగళ్ళు చంద్రబాబు నాయుడు గారి కార్యక్రమం మీద అంగళ్ళు ఘటన, రాళ్ళు దాడి చేసి మా మీద హత్యాయత్నం చేసి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలను 400 మంది 1.5 నెల ఊళ్ళల్లో లేకుండా చేశారు. అంటే ఇలా పోలీసింగ్, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో ఇలా పోలీసింగ్, వీళ్ళు పోలీస్ చర్యల గురించి మాట్లాడుతున్నారు. మాచర్ల ఎన్నికల అబ్జర్వర్ల మీద దాడి చేశారు, స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్లు బగలగొట్టారు, ఈరోజు అభ్యర్థుల మీద హత్యాయత్నం చేశారు. For more videos like this, subscribe Big TV channel.